మరి ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ నాకు నమస్కారాలు. మేడం గారు చాలా చక్కగా విషయాలు చెప్పారు. మరి మాకు ఈ నెల 28 నేషనల్ బాత్ ఉంది కాబట్టి మేము కూడా ఎంతోమంది వాళ్ళకి పోలీసు వాళ్ళకి మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు కూడా మీ యొక్క పాత్ర చాలా అవసరం కాబట్టి ఎంతోమంది సఫర్ అవుతున్న కోర్టుకు వచ్చి అనవసరంగా వాళ్ళ కేసులు ఉన్న కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి విషయాలు ఈ 3 days మాకు వచ్చేసి మీరు పబ్లిష్ చేస్తే ఎన్నో కేసులు అన్నీ ఐడెంటిఫై చేశాము. భార్య విషయం కావచ్చు, అన్ని విషయాలు లోకాదాలతో వచ్చేసి చెక్ బౌండ్ కేసులు, ట్రాన్స్ఫర్ కేసులు కావచ్చు, మళ్ళీ మోటార్ యాక్సిడెంట్ కేసు కావచ్చు, భూతగాద, ఆస్తి తగాద, ఇవన్నీ ఆల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు ఈ 3 days మీరు వచ్చి మాకు మీరు పేపర్లో ఎంతో మంచి మనసు తీసుకొని మీరు పబ్లిష్ చేస్తే, ఎందుకంటే అనవసరంగా కోర్టుకు టైం వేసేసుకున్న సపరేట్ అలాంటి రైతులందరికీ కూడా మీరు ఇలాంటి చేస్తే వాళ్ళు తెలుసుకొని, ఎందుకంటే ప్రతి గ్రామంలో ఎందుకంటే ఎవరు పోయి కూడా పోలీసులు కూడా స్టాఫ్ కూడా చెప్పారు కాబట్టి మీరు ఇలాంటి విషయాలు మీరు చక్కగా పబ్లిష్ చేస్తే తప్పనిసరిగా మీ యొక్క పాత్ర కూడా చాలా అవసరం నిధులు కూడా ఉంటుంది కాబట్టి విషయాలు మీరు వేస్తే అనవసరం నేను చెప్పిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఈ లోకాలతో కాంప్రమైజ్ అయిపోయిన కేసు కూడా అయిపోతే మళ్ళీ వాళ్ళ కోర్టు ఫీజు కూడా వస్తాయని చెప్పేసి మీరు కూడా చెప్పారు. ఇలాంటి అవకాశాలు మీరు 3 days మాకు మళ్ళీ ఈసారి చేస్తే గొప్పగా ఈసారి లోకాల కేసు కూడా ఎక్కువ కేసులు లోకాలతో రెస్పెక్ట్ చేసుకుంటారు. మీరు మీ యొక్క ఇంట్రెస్ట్లోనే పబ్లిష్ చేస్తారని చెప్పి సర్వీస్ టు లిటిగేటెడ్, సర్వీస్ టు ఆల్. అంటే సర్వీస్ టు మ్యాన్కైండ్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ టు గాడ్. కాబట్టి ఆ దృక్పథంతో డిఎల్ఎస్ఏ చైర్మన్ హోదాలో నేను ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ హోదాలో ఉన్నటువంటి బ్రదర్ మల్లిక్ గారు సెక్రటరీ ఆఫ్ డిఎల్ఎస్ఏ కింద మీ అందరం కూడా ఏంటంటే మీరు చేసేటువంటి ఉద్యోగం ఒక కారణం అయితే సర్వీస్ ఇస్ ఆల్సో అనదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అంటే మనం మీ జ్యుడిషియల్ ఫంక్షన్స్తో పాటు డిఎల్ఎస్ఏ చైర్మన్ కింద వీ కెన్ డూ సర్వీస్. అంటే లోక్ అదాలత్ అనేది ఆటోమేటిక్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడే కాకుండా దీంట్లో కొన్ని కపుల్స్ని కప్పడం కానీ అంటే లోక్ అదాలత్ ద్వారా ఇవన్నీ కూడా చేయొచ్చు అనే విషయాన్ని ఒక వేల కొద్ది మనుషులు తెలియవచ్చినట్లయితే ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్గా కన్ఫైన్ కాకుండా మీరు ఒక సేవా దృక్పథంతో అనుకుని మీరు పనిచేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు 75% మీరు వర్క్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ 25% మీరు కొన్ని ఈ యొక్క సర్వీస్ ఓరియంటెడ్గా మీరు చూడాలని చెప్పి నా ఉద్దేశం. మీరు కొన్ని పేపర్లు చూస్తూ ఉంటాం, ఇన్సిడెంట్ జరిగిన పేపర్లు కూడా మీరు వితౌట్ టేకింగ్ ఎనీ అమౌంట్స్ ఆ రియల్ స్టోరీస్, రియల్ గాథలు, రియల్ గతలు, బాధలు అన్నీ కూడా మీరు యాజ్ ఎ రిపోర్ట్ సివిల్ రిపోర్ట్. అది నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్. అంటే దానివల్ల నలుగురు అధికారుల దృష్టిలో ఒక సమస్య వెళ్ళి పరిష్కారం లభిస్తుంది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అంటే మీరు ఆ విషయాన్ని ప్రతి ఆఫీసర్కి అక్కడ ఏం జరుగుతుంది అనేది అన్లెస్ ఇట్ వాస్ బ్రాట్ టు హిస్ నోటీస్ ఎవరికి తెలియదు. కొంతవరకు తెలుసుకోగలుగుతారు కానీ 100% వాళ్ళ ఆఫీస్లో కానీ వాళ్ళకి అప్పటికి ఇప్పటికీ కూడా బెనిఫిట్ తగ్గిందని చెప్పాలి. ఈసారి లోక్ అదాలత్కి మేము కాంపౌండ్లో క్రిమినల్ కేసెస్ ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఒరిజినల్గా కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ 3528 కేసెస్ ఉన్నాయి. మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసులు 694 కేసులు. ఇప్పటి వరకు కూడా దగ్గర ఒక 300 కేసులు పరిష్కారం అయినట్టుగా మాకు స్టేట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా కేసెస్ కూడా అవుతాయనే ఉద్దేశం అయితే మాకు నమ్మకం కూడా ఉన్నది. పోలీస్ వారు కూడా పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా పోలీస్ వాళ్ళు కూడా మొబిలైజ్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ సమిష్టి కృషితోటి ఈ యొక్క లోక్ అదాలత్ సక్సెస్ఫుల్ అవ్వాలని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్కి సివిల్ కేసెస్ కూడా కొన్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సివిల్ కేసెస్ ఓవరాల్గా పెనల్టీ చూసినట్లయితే 5094 కేసులు ఉన్నాయి. దీనిలో మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఈ నేషనల్ లోక్ అదాలత్కి 322 కేసులు. ఆ విధంగా సివిల్ క్రిమినల్ కలిపినట్లయితే 1014 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. పిఎల్సి కేసులు కూడా ప్రీ లిటిగేషన్ కేసెస్ కూడా మేము 96 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఏమో 694, సివిల్ కేసెస్ 322, పిఎల్సి కేసెస్ 96, మొత్తంగా 1116 కేసులు ఐడెంటిఫై చేశాము. దీంతో పాటు ఎస్టీసీ కేసెస్ కూడా ప్రతిరోజు డైలీ బేసిస్ మీద జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము పిఎల్సి కేసులు ఏమైనా సరే అలాగే కొత్తగా వచ్చే కేసెస్ కూడా పార్టీస్
ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ యొక్క ఉపయోగాలు, దాని యొక్క సదుద్దేశం తెలుసుకుని ముందుకు ఎవరైతే వస్తారో ఆ కేసెస్ కూడా టేకప్ చేయడానికి అందరం కూడా సిద్ధమే. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా 5 వరకు 10:30 నుంచి 5 వరకే కాకుండా ఇక్కడ ఆఫీసర్లు బియాండ్ ఆఫీస్ అవర్స్ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ కక్షిదారులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు లాభం చేకూర్చుకొని వాళ్ళు సంతోషంగా వాళ్ళ యొక్క కేసు డిస్పోజ్ చేసుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా ఈ యొక్క పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈసారి మా స్పెషల్ ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ఈ యొక్క కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్లో ఇంక్లూడింగ్ ఇందాక చెప్పినట్టుగా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రీవియస్గా మేము ఫోకస్ ఈ యొక్క డైవర్స్ కేసెస్లో కానీ, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కేసెస్లో కానీ చిన్న చిన్న మనస్పర్ధలతో డైవర్స్ వరకు వెళ్ళేటువంటి కేసెస్ ఐడెంటిఫై చేయించి వాళ్ళిద్దరూ కూడా కలుసుకుని రీయూనియన్ అయ్యి ఒక మంచి కుటుంబం కింద మళ్ళీ ఫామ్ అయ్యి పిల్లలు బాగోగులు చూసుకోవడానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చి వాళ్ళ యొక్క కుటుంబం సాఫీగా ఆనందంగా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్పెషల్ రీయూనియన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. స్పెషల్ ఫోకస్ అయితే అందరు ఆఫీసర్స్ అనుకుని ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నం చేయడం ఈజీయే, కానీ ఆ ఫ్యామిలీ రీయూనియన్ చేయడం ద్వారా ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు మళ్ళీ తిరిగి రప్పించగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి అటువంటి బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవ్వకుండా పేరెంట్స్ ప్రొటెక్షన్ తోటి మంచిగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ మేము ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి రీయూనియన్ ఆఫ్ ది కపుల్స్ కోసం మేము ప్రతిసారి కూడా ఫోకస్ పెడుతున్నాం. ఈసారి కూడా ఇప్పటివరకు కూడా జరిగినటువంటి 2 జాతీయ లోక్ అదాలత్లో దరిదాపులో 7 కపుల్స్ 7 కపుల్స్ కలుసుకుని ఇద్దరు రీయూనైట్ అయ్యి వాళ్ళ మధ్యన పెట్టుకున్నటువంటి 7 కేసులు, క్రిమినల్ అనేక క్రిమినల్ బీవీసీ కేసులు, ఎంసీ కేసులు, 498A కేసెస్, పార్టీషన్ సూట్స్ అవన్నీ పెట్టుకుని కేసెస్ అన్నీ కూడా వాపస్ విత్డ్రా చేసుకుని వాళ్ళు రీయూనైట్ అయ్యి మంచి జీవితాన్ని ప్రారంభించారు. అదే ఉద్దేశంతో ఈసారి కూడా కొంతమంది జంటలను అయితే కలిపే ఉద్దేశం, కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ స్పెషల్ ఫోకస్ దాని మీద కూడా ఉంటుంది ఈసారి కూడా. అట్లాగే ఒక పిఎల్సీ కేసు కూడా ఒకటి మేము ఛాలెంజింగ్గా తీసుకుని ఒక సులభంతో పిఎల్సీ కేసు కింద ఒక రిజిస్టర్ చేయడం జరిగింది, కొన్ని చేయడం జరిగింది. దానిలో ఒకటి సక్సెస్, మేము దాంట్లో సక్సెస్ సాధించామని చెప్పచ్చు. దాని గురించి నేను ఆ నేషనల్ లోక్ అదాలత్ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. దాని గురించి అదే ఆలోచన, అది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈవెంట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది రిమార్కబుల్ ఈవెంట్ కింద. అంటే అది కూడా ఒక విధంగా కుటుంబానికి కలుపుతాడు. అంటే ఒక ఫాదర్, అంటే నెగ్లెక్టెడ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓల్డ్ ఏజ్లో బయటపడిన ఫాదర్ని మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుని డిఎల్ఎస్ఏ తరఫున సెక్రటరీ గారు, నా ఆదేశాల మీద సెక్రటరీ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి లేడీ క్లినిక్ కౌన్సిల్ ప్యానల్ భూమయ్య గారు, భువనేశ్వర్ గారు, వీళ్ళంతా కూడా నేను నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు పార్టీస్ పిలిచి అంతా కూడా మాట్లాడిన తర్వాత ఇట్ ఎండెడ్ హ్యాపీ ఎండింగ్ తోటి అది కొలికొచ్చి రియల్లీ రిజాల్వ్ ద పిఎల్సీ కేస్. అది రియల్లీ గేవ్ మచ్ హ్యాపీనెస్ టు us. దాని ఫుల్ డీటెయిల్స్ మేము ఆ రోజు డిస్క్లోజ్ చేయదలుచుకున్నాం. ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ఈ స్పెషల్ ఫోకస్ ఆన్ రీయూనియన్ ఆఫ్ కపుల్స్తో పాటు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈవెంట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఆన్ నేషనల్ లోక్ అదాలత్ డే. అలాగే ఈసారి స్పెషల్ ఫోకస్ ఎన్ఐఆర్ కేసెస్ మీద కూడా పెట్టాము. బిలో 2 lakhs కేసెస్ ఏదైతే ఉంటాయో ఆ చెక్ బౌన్స్ కేసులు తీసుకుని ఈ బిలో 2 lakhs చిన్న అమౌంట్స్ కూడా సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా అప్పటికప్పుడే రాజీ చేసుకుని అవసరమైతే మీడియేషన్ ప్రాసెస్ కూడా రిఫర్ చేసి దాని ద్వారా ఈ యొక్క 2 lakhs బిలో సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఆ కేసెస్ లిస్ట్ కూడా తెప్పించాము. ఇక్కడ డిఎల్ఎస్ఏ పరిధిలో అలాగే మా కోర్టులో ఉన్న ఇన్ఛార్జ్ యోగా గారు షఫీ గారికి కూడా ఇద్దరికి కూడా బాధ్యత అప్పచెప్పి ఎవరైతే కౌన్సిల్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఒకసారి మాట్లాడించి తర్వాత ఎవరైతే బిల్డింగ్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి ఒక సాధక బాధకాలు వాళ్ళ చెక్ బౌన్స్ కేసు ఉన్నట్లయితే అది తేలిన తర్వాత కూడా ఎప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా చెక్ అమౌంట్లో 10% 20% డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, 20%. ఆ
అవి లేకుండా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇక్కడ సెటిల్ చేసుకున్నట్లయితే వన్స్ ఫర్ ఆల్ వన్ టైం సెటిల్మెంట్ కింద అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చెక్ అమౌంట్ డబుల్ ది చెక్ అమౌంట్ కూడా పైన ఇంపోజ్ చేసే పరిస్థితి నుంచి వాళ్ళు తప్పించుకొని వీళ్ళు చాలా మంచి రిలీఫ్ పొందుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.